కాంగ్రెస్ లో విభేదాలపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీలోని విభేదాల పరిష్కారంపై ఫోకస్ చేశారు. ఇందుకోసం మంత్రులతో కలిసి వరుసగా భేటీ అవుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో గొడవలేంటి, మంత్రివర్గ విస్తరణ ఎక్కడి వరకు వచ్చిందన్న అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో అని ఆరా తీశారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చించారు. ప్రజల్లో విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పార్టీ నేతలు సమన్వయంగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ లో విభేదాలపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈ వరుస సమావేశాలలో ఇన్ఛార్జ్ ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు? మొత్తానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవాలి అంటూ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులతో కూడా మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. అసలు అటు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇటు పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి మనసులో ఏముంది అని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మొదటి నుంచి కూడా అంటే వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిగా 12 విభాగాలకు సంబంధించినటువంటి నేతలతో మొత్తం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్లో మొత్తం 9 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో నేరుగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలతో కూడా భేటీ అయ్యారు. నేరుగా 1-to-1 మాట్లాడినటువంటి పరిస్థితి. సేమ్ టైం కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అనంతరం ఇటు ఎవరైతే అబ్జర్వర్లు మొత్తం 35 జిల్లాలకు అబ్జర్వర్లు, కో అబ్జర్వర్లను వేశారో వాళ్ళతో కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఇక ఏదైతే ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశం ఉందో అది కొద్ది రోజుల క్రితం బ్రేక్ పడింది. తిరిగి మొన్నటి నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇక నిన్న మొత్తం 3 పార్లమెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అందులో భాగంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో నిన్న భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం యాక్చువల్లీ నల్గొండ అండ్ భువనగిరికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీటింగ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మీటింగ్ అనేది పోస్ట్పోన్ అయింది. ఈరోజు సాయంత్రం కరీంనగర్కి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ సమీక్ష సమావేశానికి గల ప్రధాన అజెండా ఏంటంటే మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీతో పాటు క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేస్తున్నారు అండ్ ఎంటైర్ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా అసలు ఏదైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య ఏదైనా గ్యాప్ ఉందా, అసలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఎంతవరకు కృషి చేస్తున్నారు, సేమ్ టైం జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో ఏదైనా గ్యాప్ ఉన్నా లేదంటే వాళ్ళ సమస్య ఏమైనా ఉన్నా సరే నేరుగా మీనాక్షి నటరాజన్కు చెప్పుకోవచ్చు అంటూ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. యాక్చువల్లీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగినటువంటి మీనాక్షి నటరాజన్ మీటింగ్లో నేరుగా వచ్చినటువంటి నేతలంతా మీనాక్షి నటరాజన్ ముందు మాట్లాడారు. కేవలం ఆ సమయంలో మీనాక్షి నటరాజన్తో పాటు ఆయా వచ్చినటువంటి నేతలు మాత్రమే ఉన్నారు. అంటే ఒక 1-to-1 ఏర్పాటు చేశారు. అక్కడ థర్డ్ పర్సన్ అనే వాళ్ళే లేరు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లో ఎంటైర్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా ఉంటారు. అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఉంటారు. అయితే ప్రధానంగా నిన్న మనం చూస్తే అటు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలు వచ్చినటువంటి సమయంలో ఆ నియోజకవర్గంలో ప్రాజెక్టులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదు. కనీసం తమ ఎమ్మెల్యేలని కూడా ఎవరు గుర్తించడం లేదు. తమకు ప్రోటోకాల్ కానివ్వండి లేదంటే తమకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం లేదు. అండ్ మోరోవర్ మహబూబ్ నగర్ జిల్లా అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతోనే నిండిపోయి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి కూడా సముచిత న్యాయం చేయాలి అంటూ పెద్ద ఎత్తున వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను అందరి ముందు మీనాక్షి నటరాజన్
నటరాజన్ తెలిపినటువంటి పరిస్థితి. వెంటనే మీనాక్షి నటరాజన్ త్వరలోనే దానికి ఒక పరిష్కారం చూపిస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సేమ్ టైం అటు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు వచ్చినటువంటి సమయంలో రీసెంట్ గా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎంపీ మల్లు రవి పైన అనేక కంప్లైంట్స్ ఇచ్చారు. మల్లు రవి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో ఫ్రెండ్లీగా ఉంటూ కాంగ్రెస్ నేతలను పక్కన పెడుతున్నారని, ఏదైతే కొంతమంది దగ్గర డబ్బు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వెంటనే దానిపైన కూడా హైకమాండ్తో డిస్కస్ చేసి అసలు అందులో నిజాలు ఏమున్నాయో తెలిసి వెంటనే చర్యలు తీసుకుంటామంటూ కూడా మీనాక్షి నటరాజన్ నిన్న చెప్పడం జరిగింది. సేమ్ టైం వరంగల్కి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల పైన కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ రోజు భువనగిరి నల్గొండకు సంబంధించినటువంటి మీటింగ్స్ ఉండాల్సినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయింది. ఈవినింగ్ కరీంనగర్కి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికైతే ఈ సమీక్ష సమావేశాల తర్వాత అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనేది మీనాక్షి నటరాజన్కు ఒక క్లారిటీ వచ్చింది. సేమ్ టైం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలపైన పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది, అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో అసలు పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, అండ్ ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరెవరు ఏ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి పోస్టులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ కి ఫైనల్ క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. హేమ, కాంగ్రెస్ లో ఈ విభేదాలపై వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్. మరి ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్, వీటిపైన ఏదైనా ప్రభావం చూపే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ టార్గెటే లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ముందున్నటువంటి సవాల్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ రెండిట్లో ఎలా అయినా సరే కాంగ్రెస్ కొట్టుకురావాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఉన్నటువంటి లీడర్లంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పని చేయాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము, పార్టీ జెండా మోస్తున్నాము, అలాంటిది తమకు కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకు ప్రియారిటీ ఇస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి తమకు పక్కన పెడుతున్నారు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్లో బీజేపీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మమ్మల్ని పక్కన పెడుతున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీనాక్షి నటరాజన్ ఒక కొత్త ఆశని నెలకొల్పుతూ ఉన్నారు. వస్తున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు కృషి చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పదవులు మీకు కైవసం అవుతాయి. నమ్మకంతో ఉండండి, పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం పనిచేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఏదైతే పదవులు ఉన్నాయో అవి మీకు కట్టబెడతాము అంటూ కూడా మీనాక్షి నటరాజన్ హామీ ఇస్తున్నారు. సేమ్ టైం పార్టీలో కొత్తగా చేరినటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వము అంటూ కూడా మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది కొన్ని పేర్లను పైరవి చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే అబ్జర్వర్లు, కో అబ్జర్వర్లు వేసినటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఒక్కొక్కరు ముగ్గురు పేర్లు చెప్పాలి అని అడిగినటువంటి సమయంలో కొంతమంది నేరుగా ఒకరి పేరు సజెస్ట్ చేసినటువంటి సమయంలో మీరు కేవలం మాకు పేర్లను తెలియజేయండి కానీ పైరవీలు చేయకండి, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళ బయోడేటా చూసి వాళ్ళ ప్రీవియస్ రికార్డ్ చూసి మేము పోస్టులు ఇస్తాం కానీ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వము, అండ్ మోరోవర్ మీరు సజెస్ట్ చేసినంత మాత్రాన మేము పదవులు కూడా ఇవ్వమంటూ తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. అయితే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు ఇప్పుడు ఒక కొత్త ఆశ నెలకొంది. పూర్వ వైభవం అంటే అప్పటి రోజుల్లో లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రోజులు కానివ్వండి, లేదంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రోజుల్లో ఎవరైతే పార్టీ కోసం నమ్ముతూ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి అప్పట్లో పెద్దపీఠం వేసేవాళ్ళు. కాంగ్రెస్కి ప్రస్తుతం పూర్వ వైభవం వచ్చింది అంటూ కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా వస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా తమకు అవకాశం లభిస్తుంది, తాము అనుకున్నటువంటి రోజులు వస్తున్నాయని పూర్వ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా భావించినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి మీనాక్షి నటరాజన్ ఇంతమంది ఆశలను నెరవేరుస్తారా లేదంటే నిరాశపరుస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ వరుస సమీక్ష సమావేశాల్లో కాంగ్రెస్లో కొత్త జోష్ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు, దానికి ఏదో ఒక పరిష్కారం
తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ ఏవైతే తమ మనసులో ఉన్నటువంటి ఆ కోరికలు లైక్ తమ ఈ పదవులకు అర్హులు అని చెప్తున్నారో వాళ్ళపైన కూడా మీనాక్షి నటరాజన్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వరుస సమీక్ష సమావేశాల తర్వాత మీనాక్షి నటరాజన్ ఒక ఫైనల్ రిపోర్ట్ని తయారు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి ప్రయాణం అవ్వనున్నారు. అక్కడ హైకమాండ్ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత త్వరలోనే అటు క్యాబినెట్ విస్తరణ పైన ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ వినిపించనుంది. సేమ్ టైం టీపీసీసీ కార్యవర్గంలో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆశావాహులు ఉన్నారో పార్టీ కోసం దాదాపు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ చెప్తారు అని అయితే ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి మీనాక్షి నటరాజన్ ఇంతమంది ఆశల పైన ఎలాంటి డెసిజన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కాంగ్రెస్ లో విభేదాలపై వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీలోని విభేదాల పరిష్కారంపై అయితే ఆమె ఫోకస్ చేశారు. ప్రతి నేతల మధ్య సయోధ్య కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా భరోసానిస్తున్నారు.